హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అండి. బయట మార్కెట్లో వేలకు వేలు పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానంలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ బాదం పప్పు వేసుకుందాము. బాదం పప్పు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై అయ్యేదాకా వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఒక 10-15 నిమిషాలకి ఇవి వేగి కలర్ మారిపోయి మంచి వాసన వస్తుంది. అప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవచ్చు. ఈ పౌడర్ చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్తీ రెసిపీ అండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా తాగొచ్చు. ఇప్పుడు వేగిపెట్టి వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఏ కప్తో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ పూల్ మక్కన ఉంటాయి కదా, 2 కప్పులు పూల్ మక్కన వేసుకొని వీటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వీటిని వేయించుకున్నాము. సో చూడండి, పూల్ మక్కన చాలా మంచిదండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ వెయిట్ పుట్టాలి అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా మంచిది. సో ఇప్పుడు పూల్ మక్కన బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వీటిని కూడా తీసుకొని మనం బాదం పప్పు వీటిలో అయితే వేసుకున్నామో వాటిల్లోకి ఈ పూల్ మక్కన కూడా వేసేద్దాము. ఇప్పుడు 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని ఒక 6 యాలక్కాయలు వేసుకొని వీటిని కూడా నువ్వులు కొంచెం చిరకడమనేటప్పుడు తీసి ఈ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో మనకి షుగర్ చక్కెర అవసరం లేకుండా ఖర్జూరకాయ మీకు తెలుసు కదా, బాగా ఒక అరకప్పు ఖర్జూరాలు తీసుకొని ఇలా లోపల విత్తనాలు తీసేసి సన్నగా చాప్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వేగిపోయిన వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం పూర్తిగా చల్లారనిద్దాము. మంచి సువాసనతో ఈ పౌడర్ చాలా బాగుంటుందండి. జనరల్గా బయట తీసుకునే వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు, ఏదో ఒకటి కెమికల్స్. మనం అలా ఏం కాకుండా మంచిగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం చల్లారిన దాకా వెయిట్ చేసి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా ఉంది కానీ మీకు ఇష్టమైతే కొంచెం బాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక ఒక గ్లాస్ పాలు తీసుకొని ఒక గ్లాస్ పాలకి ఒక స్పూన్ వేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పాలు ఒక పొంగు వచ్చేదాకా వీటిని బాగా మరిగించుకుందాము. అదే మీరు 2 గ్లాసుల పాలు తీసుకున్నట్లయితే 2 టీ స్పూన్లు వేసుకున్న పాలు బాగా పొంగు వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ ప్రోటీన్ పౌడర్ ఎలా రెడీ అయిపోయిందో మనకి. ఇప్పుడు దీన్ని ఏదైనా చల్లారిన తర్వాత 8 జార్లోకి వేసుకొని బయట అయితే నెల రోజుల దాకా ఉంటుంది. అదే రిఫ్రిజిరేటర్లో అయితే 2-3 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు. వీటితోటి నెయ్యి వేసుకొని లడ్లు కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రోటీన్ పౌడర్గానే చూపించాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా మామ్స్ ప్రిన్సెస్ని ప్లీజ్ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారే కానీ లైక్ ఇవ్వట్లేదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.